2024 వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కళాశాలలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. విద్యార్థుల సాంప్రదాయ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని వరంగల్ కేఎంసీ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్ కేఎంసీలో ఉత్కర్ష ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా వారం రోజుల పాటు యూజీసీ స్టూడెంట్స్ అదైతే అన్ని విభాగాల స్టూడెంట్స్ రోజొక్క ప్రదర్శనలు ప్రదర్శిస్తారు. ఇది వరంగల్ కేఎంసీ వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనము రోజు వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు సంబరాలు జరుపుకుంటారు. ఇలా వివిధ వస్త్రధారణలో సాంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ వినియోగించుకుంటూ ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రధానంగా ప్రతి సంవత్సరము కేఎంసీలో జరుగుతున్నటువంటి ఉత్కర్ష ఈవెంట్స్ అంటారు. ఈ ఈవెంట్స్ను వారం రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం సాయంత్రము 3 విభాగాలుగా సంబరాలు జరుపుకుంటారు. వివిధ కళా పోషణలతో వాళ్ళకి నైపుణ్యాలతో ఫ్యాషన్ షోలు అదేవిధంగా కొన్ని ఆటలతో కూడా వీళ్ళు సందడి చేసుకుంటూ ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. దీనికి ప్రముఖులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రముఖ నాయకులు కూడా ఇక్కడికి హాజరవుతుంటూ వస్తుంటారు. అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్కర్ష ఉత్సవాలు ఎలా జరుపుకోబోతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు నుంచి ఉత్కర్ష ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో మీరు ఎలాంటి పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎంతమంది ఉద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పాల్గొంటారు? ఎలా ఉంటుంది అసలు ఇది? ఉత్కర్ష భాగంగా మేము 7 రోజులు ఉత్కర్ష సెలబ్రేట్ చేసుకుంటాం. 21st to 27th ఇవాళ మేము ట్రెడిషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆల్ స్టూడెంట్స్ ఎవ్రీ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ అందరూ ఇవాళ పర్ఫార్మెన్సెస్ చేస్తారు. ఇది 7 days ఫెస్ట్. చాలా గ్రాండ్గా జరుగుతుంది మా కాలేజ్. ఆల్ 28 స్టేట్స్ని మేము అందరు శారీస్, బాయ్స్ ఏమో ఆ కల్చర్కి తగ్గంగా డ్రెస్ చేసుకొని మేము రిప్రజెంట్ చేస్తాం ఇవాళ. మీరు చెప్పండి, ఎట్లా ఉంది అసలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ స్టేట్ మీద? మేము స్టేట్ రిప్రజెంటేషన్ కాదు, లైక్ నార్మల్ ట్రెడిషనల్ వేర్ వేసుకుంటాం. స్టేట్ రిప్రజెంటేషన్స్ అన్నీ ఇంకా జరుగుతూ ఉంటాయి. మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది సార్? ఒక్కొక్క స్టేట్ నుంచి వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ స్టేజ్ పైన ప్రదర్శిస్తారు. జడ్జెస్ వాటి చూసి మిస్టర్ స్టేట్, మిస్ స్టేట్ ఇస్తారు. అలాగే ట్రెడిషనల్ వేర్ కూడా అందరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి మిస్టర్ ట్రెడిషనల్ ఇంకా మిస్ ట్రెడిషనల్ కూడా ఉంటుంది. ఫైనల్గా వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. ఈ రోజు నుంచి 7 days ఎలా ఉంటుంది అసలు? రోజు ఏమేమి ఉంటాయి విశేషం? ఫస్ట్ డే ఇనాగ్రేషన్ అయిపోయింది. సెకండ్ డే లిటరీ ఈవెంట్స్, థర్డ్ డే లిటరీ ఈవెంట్స్, ఫోర్త్ డే నిన్న మూవీ నైట్ అయింది. మొన్న మూవీ నైట్ అయింది, నిన్న కార్నివల్ నైట్. ఈరోజు ట్రెడిషనల్ డే మాకు జరుగుతుంది అనమాట. మేము అందరం ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయ్యి స్టేజ్ పైన ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఉత్కర్ష ఉత్సవాలు? అంటే మీకు అందరూ ఒక దగ్గర పోతున్నారు, వివిధ స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. మీరు అందరూ కలిసి ఒక ఈవెంట్ చేస్తున్నారు. ఈరోజు జరుగుతున్న ఈవెంట్ ఎలా ఉంది అందుకోసం? యాక్చువల్లీ మొత్తం మావి ఒక 4-5 బ్యాచెస్ ఉంటాయి. 4-5 బ్యాచెస్లో ప్రతి బ్యాచ్కి 250 మెంబర్స్ అలా ఉంటారు. సో అరౌండ్ 1000 మెంబర్స్ మొత్తం ఇలా కలర్ఫుల్గా రెడీ అవి రావడం, ఇలా మొత్తం అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంటుంది. 7 days మొత్తం కార్నివల్ నైట్ అని, మూవీ నైట్ అని చెప్పి, ట్రెడిషనల్ డే, డాండియా నైట్, ఇంకా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, కల్చరల్స్ డే, ఇలా చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఈ ఈవెంట్స్లో అందరూ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తుంటారు. సో వీఆర్ హ్యాపీ ఫర్ దిస్. మీరు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అఫ్కోర్స్ మా ఫైనల్ ఇయర్ కాబట్టి మా ఈవెంట్ మళ్ళీ మాకు ఛాన్స్ రాదు కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏది స్పెషల్ ఏముంటుంది? స్పెషల్ నిన్నటి నుంచి స్పెషల్ లైక్ కార్నివల్ నైట్ కానీ, ట్రెడిషనల్ ఈవినింగ్ దాండియా ఉండడము, రేపు మళ్ళీ డీజే నైట్, మార్నింగ్ ట్రెజర్ హంట్ ఉంటుంది, అండ్ ఎల్లుండి కల్చరల్స్ అవుతాయి. ఈ 7 days జరిగిన వాటికి ప్రైజెస్ ఇవ్వడము, ఆ రోజు అందరూ వచ్చి అప్రిషియేట్ చేయడం అంతా జరుగుతుంది. రైట్, ఈ విధంగా చూడొచ్చు. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క స్టేట్కు సంబంధించిన ట్రెడిషనల్స్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అంటే ఈవెంట్ అయితే ఈరోజు కొనసాగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వారి వేషధారణలో వచ్చేసి వారి ట్రెండింగ్ను చూపించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఈరోజు చేరుకుంటున్నారు. ఉత్కర్షకు కేఎంసీ నివేదిక కూడా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఏదైతే వైద్య విద్యార్థులు తమ వైద్య వృత్తిని ఇక్కడ పట్టా పొందేందుకు వచ్చినటువంటి జూనియర్ డాక్టర్లు ఈరోజు ఒక ఈవెంట్ను కూడా ప్రారంభించారు. అయితే సంవత్సరం పాటు వాళ్ళ కోర్సు పాటు చదువుకొని ఒకరోజు ప్రతి ఇయర్ ఒక ఈవెంట్ను ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఈవెంట్లో భాగంగా చూసుకుంటే ఈరోజు కేఎంసీలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక వేషధారణలో తమ సాంప్రదాయాలను ప్రదర్శించుకుంటూ ఈవెంట్ను ప్రారంభించారు. ఈ విధంగా వారం రోజుల పాటు రోజొక ఈవెంట్ ఉంటుందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వైద్య విద్యార్థులు ఈరోజు కలర్
కలర్ఫుల్ కలర్లతో తమ పండుగనైతే చూపించుకుంటున్నారు. తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ట్రెడిషన్లు మాత్రం ప్రదర్శించుకుంటూ ఉత్కర్ష కొనసాగుతుంది. ఈ విధంగా పూర్తిగా వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి కేఎంసీలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే జూనియర్ డాక్టర్లు తమ వేషధారణ పరిస్థితులను అదేవిధంగా ఉత్కర్ష ఉత్సవాలను అయితే ఘనంగా కొనసాగించుకున్న పరిస్థితి అయితే వరంగల్ కేఎంసీలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. టీడీపీ నేత